యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినంతో మనము 65వ గ్రంథమైన యూదా గ్రంథాన్ని కంప్లీట్ చేసుకున్నాం. బైబిల్ గ్రంథములో మొత్తము 66 గ్రంథాలు ఉంటే ఆది కాండము నుంచి యూదా పత్రిక వరకు మొత్తము 65 గ్రంథాలను మనము వచన ధ్యానాలుగా సంపూర్తి చేసుకున్నాం. నేటి నుండి ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించుకుంటాం. ఈ ప్రకటన గ్రంథము బైబిల్ అంతట్లో ప్రాముఖ్యమైన గ్రంథము, చాలా విశిష్టమైన గ్రంథం. కాబట్టి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథ వాక్య ధ్యానాలను ఖచ్చితంగా చూడాలని, ధ్యానించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 301లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో ముందు వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 301 మొదటి ప్రశ్న: మనము దేని యందు లక్ష్యం ఉంచిన మనకు మేలు? దీనికి సమాధానము వాక్యమందు. రెండో ప్రశ్న: గాడిద మాట్లాడి ఏ ప్రవక్తను అడ్డగించెను? దీనికి సమాధానము బిలాము. మూడో ప్రశ్న: ప్రభువు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నాలుగో ప్రశ్న: మనము వేటి కొరకు కనిపెట్టుచున్నాము? దీనికి సమాధానము కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు. ఐదో ప్రశ్న: ప్రభువు దినము ఎట్లు వచ్చును? దీనికి సమాధానము దొంగవలే. అలాగే క్విజ్ నెంబర్ 302లోని ప్రశ్నలు నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 302 యోహాను రాసిన మొదటి పత్రికలోని 5 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న: ప్రతి పాపము నుండి ఏది మనలను పవిత్రపరచును? ప్రతి పాపము నుండి ఏది మనలను పవిత్రపరచును? రెండో ప్రశ్న: ఎవరు నిరంతరము నిలుచును? ఎవరు నిరంతరము నిలుచుదురు? మూడో ప్రశ్న: ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయడు? రిఫరెన్సు వ్రాయండి. ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయడు? రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న: దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించవలెను? దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించవలెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న: దేవుని ప్రేమించుట అనగానేమి? దేవుని ప్రేమించుట అనగా ఏమి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 301కి మాకు సమాధానాలు రాసిన వారు: ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జయశేఖర్, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, గన్ బజార్ నుండి ఎం బ్లెస్సీ సుధాకర్, ఎం జ్యోతి సుధాకర్, ఎం అజరయ్య, కొత్తగూడెం నుండి కె వెరోనిక, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, తడికలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, ఎం సుందర్రావు, ఆగడాల లంక నుండి జె రూతు, నవాబ్పేట నుండి డీజే దీక్షితాబాయి, పోతునూరు నుండి గురజాల రిప్కా ఇస్సాకు, ముండూరు నుండి సునీత. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ప్రకటన గ్రంథం యొక్క సమీక్షను ఈ దినము
ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు సదమళ్ళ చంద్రారావు గారి జ్ఞాపకార్థం భార్య సదమళ్ళ చంద్రావతి గారు, కుమారులు రవికుమార్ మూర్తిబాబు, కోడలు మేరీ శాంతి, కుమార్తె నిర్మల కుమారి, అల్లుడు రాజేష్ సహకారాన్ని ఇస్తున్నారు. చంద్రావతి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియచేస్తున్నాను. ఈ రాత్రికాలము క్విజ్ రాసినటువంటి బిడ్డలను ప్రభునామంలో అభినందిస్తున్నాను. 300 క్విజులు ఇప్పటికీ మనం నిర్వహించుకోగలిగాం. ఇది ప్రభు యొక్క ఉచిత కృప. 300 వారాలు, ఒక్కొక్క వారం ఒక్కొక్క క్విజ్ 2005వ సంవత్సరం నుంచి పూర్తయ్యాయి. దేవుని యొక్క ఉచిత కృప వల్ల ఈ కార్యాన్ని మనం సాధించుకోగలిగాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలము మీ పాదముల చెంతకు వచ్చి ప్రార్థన చేసి స్తుతిస్తున్నాం. క్విజ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించండి. సదమళ్ళ చంద్రావతి గారి కుటుంబాన్ని, వారి కుమారులను, కోడలను, కుమార్తె, అల్లుడును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం ఈ కుటుంబానికి అనుగ్రహం దయచేయండి. ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథం ప్రారంభించుకుంటున్నాం. మీ కృపా సహాయం మాకివ్వండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకం 66వ పుస్తకం పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథం మనము ప్రారంభం చేసుకుంటున్నాం. 2005వ సంవత్సరం జనవరి 10వ తారీఖు నుండి ఆదికాండము గ్రంథం ప్రారంభించుకున్నాం. 6 పూర్తి సంవత్సరాలు జరిగి 3.5 మాసాలు ప్రకటన గ్రంథం యొద్దకు రావటానికి పట్టింది. ఈ బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకం 66వ పుస్తకం చాలా శ్రేష్టమైన పుస్తకం. ఈ గ్రంథాలలో ప్రకటన గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ గ్రంథమునందు వ్రాయబడిన వచనములను వినువాడు, చదివేవాడు, ఆచరించేవాడు ధన్యుడు అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు, 379 వచనాలు ఉన్నాయి. క్రీస్తు శకము డొమిషియస్ పరిపాలనలో జరిగిన హింసాయుత పరిస్థితుల అనంతరం క్రీస్తు శకము 90వ సంవత్సరం నుండి 95 మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడు, యేసు చేత బహుగా ప్రేమించబడినటువంటి వ్యక్తి అయిన యోహాను ఈ గ్రంథాన్ని వ్రాశాడు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, వారి పంపిన దూత ద్వారా తెలుసుకున్నటువంటి ఈ దివ్యమైనటువంటి సందేశాలు పద్మాసులోనే ప్రభువు యోహాను గారికి అనుగ్రహించారు. యోహాను భక్తుడు విశేషమైనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య 3.5 సంవత్సరాలు ప్రారంభం నుండి చివరి వరకు వెన్నంటి నిలిచినటువంటి వాడు యోహాను. ఈ యోహాను గారు సువార్తతో పాటు
3 పత్రికలు రాశారు. ప్రకటన గ్రంథం కూడా వారి రచనే. పద్మాసులోనే ఈ యొక్క లేఖ రచన జరిగింది అనేది పండితుల యొక్క అభిప్రాయం. నీరో చక్రవర్తి క్రీస్తు శకం 55 సంవత్సరంలో భయంకరమైన హింసను ఆనాటి ప్రజలకు కలిగించాడు. క్రీస్తు శకం 90వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి హింస కలిగించాడు. రెండవ హింసకు సంబంధించిన ప్రక్రియలో యోహాను పద్మాసులో పరవాసిగా ఉన్నాడు. ఆ సందర్భంగా ప్రకటన గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది చాలా అద్భుతమైన వర్ణన. మిగిలిన పుస్తకాలకు దీనికి చాలా వ్యత్యాసం ఉంది. పరలోకమునకు ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడైన యోహానునకు ప్రత్యక్షమై తండ్రి అయిన దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తనకు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షతను తన దూత ద్వారా జరగనై ఉన్నటువంటి సంగతులు యోహాను గారి ద్వారా బయలుపరిచాడు. ఒక మాటలో చెప్పాలంటే 22 అధ్యాయాలు వ్రాయబడినటువంటి ఈ పుస్తకం పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యెహెజ్కేలు, జకర్యా మరియు దానియేలు అనేటువంటి గ్రంథాలకు ఒక విధంగా ముగింపును పలికినదిగా చెప్పచ్చు. దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు తాను చూచిన ప్రవచనాలను బట్టి ముఖము వికారం చేసుకున్నాడు. అటువంటి భయంకరమైనటువంటి దర్శనాలు అతను చూశాడు. ఇవి అంత్యకాలంలో జరిగేటువంటివి కనుక వీటిని నీవు ముద్రించుము, సీల్డ్, మూసేయి అని అర్థం వస్తుంది. ముద్రించుము అనే పదం నాట్ ప్రింటింగ్, సీల్డ్, మూసేసేయమని, దాచేయమని. దానియేలు భక్తునికి ఏ దర్శనాలు అయితే కనపడ్డాయో అవి పరలోక దర్శనాలు. దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికను తన శక్తి చేత తెలియపరిచేటువంటి అనేక దర్శనాలు. అవి ఆనాటి కొరకు కాదు, అంత్యకాలం కొరకు అనేది దానియేలుకు ప్రబోధించబడి వాటిని మూసివేయమన్నాడు. యెహెజ్కేలు కూడా పరలోక దర్శన భాగ్యాన్ని పొందాడు. అవి కూడా మూసివేయబడ్డాయి. జకర్యా కూడా పరలోకపు విషయాలు చెబుతూ వచ్చాడు. ఏవైతే మూయబడ్డాయో క్రీస్తు పూర్వం 540 సంవత్సరాల మధ్య ఏవైతే మూయబడ్డాయో అవి తెరతీయబడ్డాయి. ప్రకటన అంటే నాట్ అనౌన్స్మెంట్, రెవల్యూషన్, ప్రత్యక్షత. చాలామంది అనుకుంటారు ప్రకటన అంటే అనౌన్స్మెంట్ అనుకుంటారు. కాదు, రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అపోకలిప్సస్ అన్నారు. అంటే అన్వెయిలింగ్, మూతబడి ఉన్నదాన్ని తెర తెరిచి చూపించుట, అంటే గ్రహించున్నట్లు ప్రత్యక్షపరచబడుట అని అర్థం. చాలామంది అపార్థం చేసుకుని ప్రకటన గ్రంథాన్ని ఇది గొప్ప మర్మం, ఇది మనకు అర్థం కాదు అనుకున్నారు. కానీ ఇది మర్మం కాదు. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. అందరూ గ్రహించడానికి దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అదే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా స్థిరపరిచింది. అంతేకాకుండా ఆదికాండము గ్రంథంలో ఏవైతే ప్రారంభాలుగా ఉన్నాయో వాటన్నింటికీ ముగింపును ప్రకటన గ్రంథం తెలియచేసింది. ఆదికాండంలో మీరు చూస్తే భూమి ఆకాశములు సృజించబడటం, ప్రకటన గ్రంథంలో భూమి ఆకాశాలు తొలగించబడటం, సముద్రం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది.
ప్రకటన గ్రంథంలో సముద్రం 22 అధ్యాయంకి వచ్చేటప్పటికి కనబడకుండా పోతుంది. అపవాది మొదటి అధ్యాయంలో, ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో ప్రారంభంగా అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి అపవాది చరిత్ర ముగిసిపోతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక ప్రారంభాలు ఆదికాండంలో మనకు కనిపిస్తాయి. కానీ ప్రకటనకు వచ్చేటప్పటికి వాటి యొక్క అనేకమైన సృష్టిలో అనేక విషయాల యొక్క ముగింపు ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం అపోకలిప్సిస్, అన్వేలింగ్, రెవల్యూషన్, ప్రత్యక్షత, కనబడేటట్లుగా ఉండుట. ఏమి కనబడబోతోంది? దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక యొక్క సర్వ పరిపూర్ణతను వ్యక్తపరిచాడు. ఏం జరగబోతోందో ఫ్యూచర్ని గురించి తెలియపరిచినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. భవిష్యత్ తెలియచేసినటువంటి శబ్దం. మానవుల భవిష్యత్తు, రాజ్యాల భవిష్యత్తు, సాతానుని భవిష్యత్తు, విశ్వాసుల భవిష్యత్తు, పాపము యొక్క భవిష్యత్తు, అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో తెలియపరచబడ్డాయి. దీనిలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో పద్మాసుల ప్రత్యక్షత, 2-3 అధ్యాయంలో 7 సంఘాలకు, ఏషియా మైనర్లో ఉన్న 7 ప్రాంతాలలో ఉన్న 7 సంఘాలకు ప్రభు వారి యొక్క సందేశాలు లేఖలుగా దూతలు అని చెప్పబడిన సేవకులకు వ్రాయబడినటువంటి ఉత్తరాలు. 7 సంఘాలు, 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు, వాటి కాంప్లిమెంట్స్, వాటిలో ఉన్న మంచి గుణాలు, వాటిని ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించాడు, ఎక్కడ బుద్ధి చెప్పాడు అక్కడ బుద్ధి చెప్పాడు. ఒక విధంగా టైం డివిజన్ బైబిల్ పండితులు 7 సంఘాలకు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని కొందరు డివైడ్ చేసి ఆయా పీరియడ్స్లో ఆ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాటిని విభజించి కొందరు చెప్పారు. ప్రస్తుతం లవదోకియ సంఘంగా ఇప్పుడున్నటువంటి సంఘాన్ని అభివర్ణించారు. అందులో అలగోరికలుగా, సింబాలిక్గా, పోలిక చేస్తూ అలంకార రీతిగా సంఘాలను అన్వయించారు కాలానుగుణంగా. ఈ ప్రకటన గ్రంథంలో ప్రధానంగా 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పరలోకపు ఆరాధనా దృశ్యం కనిపిస్తుంది. ఆకాశములకు తలుపు తెరవబడుట సంఘాన్ని ఎత్తబడిన అనుభవానికి సూచన కనిపిస్తే, ఇక 6వ అధ్యాయం నుండి ముద్రలు, బోరలు, ఉగ్రత పాత్రలు, 7 తెగుళ్ళు, కృమ్మరింపు, ఇవన్నీ కూడాను మనకు 19వ అధ్యాయం వరకు కూడా వ్రాయబడుతూ వచ్చాయి. 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక ప్రభు యొక్క 2వ రాకడను గురించి చెబుతాడు. ఫైనల్ జడ్జిమెంట్, ఆర్మగెద్దోన్ యుద్ధము, ఫైనల్ జడ్జిమెంట్, ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, యెరూషలేము దిగి వస్తున్న పట్టణంలా కనబడటం, దేవుని నివాసం మానవులతో ఉండటం. ఈ విధంగా 22 అధ్యాయాలలోనూ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలను యోహాను గారు దేవుని యొక్క దూత చేత తెలుసుకున్నవాడే రాశాడు. ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి విషయం ఉంది ప్రకటన గ్రంథంలో. అదేమిటంటే ఎట్ ప్రజెంట్ టెన్స్, ఇవాళ ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం ప్రకారం ఎక్కడున్నాం? క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఇవ్వబడినటువంటి ఆ గ్రంథం వరుసగా ఎఫెసు, స్ముర్న, తుయితైర, పెర్గము, లవదొకియ ఇట్లా సంఘాలన్నీ పూర్తయిపోతూ రాగా చివరికి వచ్చేటప్పటికి దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా పొసగనటువంటి బ్రతుకులు కలిగినటువంటి పరిస్థితులు కలిగినదిగా, ప్రభుత్వాలు పొసగనటువంటి స్థితిలో
మట్టి ఇనుము పొసగవు. పాదముల దగ్గర అటువంటి దర్శనం దానియేలు గ్రంథంలో చూచాడు. దానియేలు భక్తునికి కలిగినటువంటి దర్శనంలో అంత్యకాలంలో ప్రజలకు పొసగదు అనేది చెప్పాడు. వాటి ఆధారంగా లవదొకియ సంఘం చివరి దినాల్లో మనం అన్నాం. తర్వాత 4వ అధ్యాయ ప్రారంభంలో సంఘం ఎత్తబడుతుంది. 4-5 అధ్యాయాల్లో పరలోక దృశ్యం, 24 పెద్దలు, దూతల సమూహాలు, ప్రభువును స్తుతించటం అనుభవం, ఇవన్నీ కూడా అందులో రాస్తున్నాడు. గమనించినట్లయితే సంఘము ఎత్తబడిన మాట 4వ అధ్యాయం మొదట వచ్చిన భావించింది మొదలు 19వ అధ్యాయము చివరి వరకు వచ్చే వరకు కూడా, అనగా మరలా మొదటి పునరుద్ధానం మాట కనపడే వరకు ఉన్నటువంటి భాగం ఉందే, అది ట్రిబ్యులేషన్ పీరియడ్. 7 ఏండ్ల మహాశ్రమల కాలం ఉంటుంది భూమి మీద. ఆ సందర్భంగా చెప్పబడింది, వ్రాయబడింది. మొదటి అధ్యాయం పద్మాసుల ప్రత్యక్షత, 2-3 అధ్యాయాల్లో క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్న పీరియాడికల్ చర్చెస్. ఇప్పుడు మనము ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులం, సంఘం ఎత్తబడటం కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసుల సమూహం మనం. ప్రకటన గ్రంథంలో మొదటి పునరుత్థానం గురించి రాశాడు. ఆ భాగం ఎప్పుడు జరుగుతుంది? ప్రభు వారి యొక్క రాకడలు 2 భాగాలుగా చెప్పబడ్డాయి. ఒకటి బహిరంగ రాకడ, అంటే భూమి మీదకు క్రీస్తు వారి యొక్క బహిరంగ రాకడ ఒకటైతే, భూమి మీదకు క్రీస్తు ప్రభు రావటానికి ముందు 7 ఏండ్లకు ముందుగా ఆకాశ మధ్యమానికి ప్రభు వస్తారు. ఆ సందర్భంగా మొదటి పునరుద్ధానం చోటు చేసుకుంటుంది. దానిలో మృతి నొందినటువంటి విశ్వాసులు పునరుజ్జీవితం కలిగిన వారై మరలా పునరుద్ధానులై బయటకు వస్తారు. వారు 1000 ఏళ్ళు ఇదే భూమి మీద పరిపాలన చేస్తారు. వారితో పాటుగా విశ్వాసులమైన మనం కూడా పరిపాలన పాల్గొంటాం. కాబట్టి ఈ 4వ అధ్యాయం మొదలు 19వ అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగం 7 సంవత్సరాల ఆకాశపు మధ్యమమున జరిగే పెండ్లి విందులో, అదే సమయాన భూమి మీద జరుగుతున్న శ్రమల కాలంకు సంబంధించినటువంటి అధ్యాయాలు అవి. కనుక ఎన్నడూ ప్రకటన గ్రంథంలో శ్రమల కాలంలో ఉన్న ఇష్యూస్ని తీసుకొని ప్రజలను భయపెట్టాల్సినటువంటి పని లేదు. 7 ఏళ్ల శ్రమల కాలం కూడా 2 భాగాలుగా డివైడ్ చేయబడింది. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, రెండవ 3.5 సంవత్సరాలు మరొక భాగం. మొదటి 3.5 సంవత్సరాలు అనగా ప్రారంభం, శ్రమల కాలానికి ప్రారంభంలో క్రీస్తు విరోధి 2 శక్తులు, పొలిటికల్ పవర్ అండ్ రిలీజియస్ పవర్, వీరు ఆ క్రీస్తు విరోధిగా తయారవుతారు. ఈ యొక్క పొలిటికల్ అండ్ రిలీజియస్ పవర్ యాంటై క్రైస్ట్ అంటారు, క్రీస్తు విరోధి. ఈ విరోధి బయలుపడతాడు. ధర్మ సంబంధమైన ఆత్మ, అడ్డగించు ఆత్మ ఎప్పుడైతే ప్రక్కకు తొలగారో, అంటే సంఘము ఎప్పుడైతే ఆకాశ మధ్యమానికి లిఫ్టప్ అవుతుందో భూమి మీద యాంటై క్రైస్ట్ ప్రత్యక్షతకు వచ్చేస్తాడు. యూదులతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరాల్లో పలుమార్లు అతడు శాంతి దూత ప్రజలను మోసపుస్తూ వస్తాడు. 3.5 సంవత్సరాలకు మందిరంలో అపవిత్రమైన దాన్ని నిలుపుతాడు. అప్పుడు గ్రహిస్తారు యూదులు, మెస్సియా కాదు ఇతడు మోసగాడని. కొండలకు పారిపోతాడు. ఆ శ్రమ దినాలు తక్కువ చేయబడకపోతే పాలిచ్చు స్త్రీలకు శ్రమ అని ప్రభువు చెప్పిన దినాలవి. కొండలకు పారిపోవాలన్నాడు. అవి యూదులకు చెప్పిన మాటలు, సంఘానికి చెప్పినవి కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కాలాంతానికి సూచనలు చెప్పినప్పుడు యూదా జాతివారు ప్రభువును అంగీకరించక 7 ఏండ్ల శ్రమల కాలంలో చిక్కుబడిపోతారు. వారు మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి చేత మోసపోతారు. రెండవ 3.5 సంవత్సరాల్లో వారు తరమబడి హతసాక్షులైపోతారు,
చాలామంది చచ్చిపోతారు. జరగాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సంఘం అయితే భూమి మీద ఉండదు. అప్పుడు సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనం, భూమి మీద ఉన్న మనం సంఘం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభువును ఆరాధిస్తున్నటువంటి వారం సంఘం అంటే. మనం ప్రభు చెంతకు వెళ్తాం. ప్రభువు ఆకాశ మధ్యమానికి వస్తారు. అక్కడ 7 ఏళ్ళు మహావిందు, పెళ్లి విందు. దాని తర్వాత అందరూ కలిసి వేవేల పరివారాలతో ప్రభు భూమి మీద అడుగు పెడతారు. పెట్టడంతోనే అపవాదిని జయించి వాడిని బంధించి పాతాళంలో వేసేస్తారు. 1000 సంవత్సరాలు పాతాళంలో పడిపోతాడు అపవాది. ఆ 1000 ఏళ్ళు భూమి మీద ప్రభు నీతి పరిపాలన చేసి చూపిస్తారు. 1000 ఏళ్ల పరిపాలన ముగించబడిన తరువాత అపవాది కొద్ది కాలం విడిచిపెట్టబడి మరలా భూమి మీదకు అనుమతించబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన అనుభవించిన తర్వాత కూడా సాతాను యొక్క ప్రలోభానికి లోబడి అనేకులు వాడి వైపు తిరిగి వెళ్ళిపోతారు. హెర్మగిద్దోని యుద్ధం. అపవాది నశింపచేస్తాడు ప్రభు. ఫైనల్ జడ్జిమెంట్, ధవళ సింహాసనం తీర్పు కనిపిస్తుంది. దాని అనంతరం ఈ పంచభూతములు పేతృభక్తులు చెప్పినట్లుగా మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ప్రభు నూతన ఆకాశం నూతన భూమిని సృష్టిస్తారు. ఆ నూతన ఆకాశం నూతన భూమిలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రం లేదు. ఇవాళ మనకున్న సమశీతోష్ణ పరిస్థితులు అన్నీ కూడా సూర్యుడు, భూమి, భూభ్రమణం, సముద్రం, దాని వాతావరణం అంతా కూడా సముద్రాన్ని బట్టి వాతావరణం. ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఒక నూతన భూమిని ప్రభు సృష్టించి మనకిస్తారు. దానిపైన మన నివాసం దేవునితో కూడా ఉంటుంది. జయించిన వారికి బహుమానాలు, ఆయనతో శాశ్వతంగా నివాసం. ఇటువంటి మహద్భాగ్యానికి మానవులు వెళ్ళబోతున్నారు. అదే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. దాని కొరకే మానవులను తీసుకుని వెళ్ళటానికి నరావతారిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి సంఘటనలు అన్నింటినీ కూడాను యోహాను భక్తుడు ఇందులో రాస్తూ వచ్చాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో 666 ముద్ర క్రయ విక్రయాల కొరకైనటువంటి పర్మిటెడ్ నెంబర్ ఉన్నవారికే ఇస్తారు. ఆ పర్మిషన్ లేకపోతే క్రయ విక్రయాలు సాగవు. సంఘం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆ పీరియడ్లో సంఘము భూమి మీద ఉండదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క వధువు సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉండదు. చాలామంది 3.5 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత ప్రభుత్వం వెళతారని చెప్పి అన్నారు, కానీ అది వాస్తవం కాదు. పోస్ట్ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూస్తున్నప్పుడు పోస్ట్ మిలీనియం, 1000 ఏళ్ల పరిపాలన మిలీనియం. ఆ ట్రిబులేషన్కు ముందుగా సంఘం ఎత్తబడుతుంది. ఇది వాస్తవం. అనేక మంది తొలగిపోయారు. ఎప్పుడు తెలిసినా సంఘము శ్రమల కాలంలో ఉంటుందని తొలగిపోయారు. బైబిల్ గ్రంథం చాలా చక్కటి ఆధారాలు ఇస్తుంది దానికి. ఆదికాండంలో సొదొమ గొమొర్రాలు ఉన్నాయి, చూశారు. వాటిని నాశనం చేయటానికి లోతును వెలుపటికి తీసుకొచ్చే వరకు నేనేమీ చెయ్యలేను నీవెక్కడుంటే అని దేవుని దూతలు మాట్లాడారు. అలాగే నోవహు ఓడలోనికి ప్రవేశించే వరకు కూడా జలప్రళయం భూమి మీదకి రాలేదు. అలాగే సంఘం ఎత్తబడే వరకు కూడా యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ విషయాలు మీరు గుర్తెరగాలి. ప్రకటన గ్రంథం సమీక్ష మనం ముగించుకుంటున్నాం. రేపటి వాక్య ధ్యానం నుండి వచ్చిన ధ్యానాలు ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఈ దినం నుండి మాసాంతం వరకు ఎవరు లేరు. ప్రార్థించండి, పాల్గొనండి. ఎపిసోడ్కు సహకారం ఈ దినం అందించినటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు సదమళ్ళ చంద్రారావు గారి యొక్క జ్ఞాపకార్థం శ్రీమతి సదమళ్ళ చంద్రావతి గారు,
కుమారులు రవికుమార్ మూర్తి బాబు, కోడలు మేరీ శాంతి, కుమార్తె అల్లుడు నిర్మల కుమారి రాజేష్ గారు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రకటన గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 302లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 302 యోహాను రాసిన మొదటి పత్రికలోని 5 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రతి పాపము నుండి ఏది మనలను పవిత్రపరచును? ప్రతి పాపము నుండి ఏది మనలను పవిత్రపరచును? రెండో ప్రశ్న, ఎవరు నిరంతరము నిలుచును? ఎవరు నిరంతరము నిలుచుదురు? మూడో ప్రశ్న, ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయుడు? రిఫరెన్సు వ్రాయండి. ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయడు? రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించవలెను? దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించవలెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దేవుని ప్రేమించుట అనగానేమి? దేవుని ప్రేమించుట అనగానేమి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చంద్రావతి గారి కుటుంబాన్ని దీవించండి. ప్రాముఖ్యంగా మీరు భవిష్యత్తును మానవులకు ముందుగానే ప్రత్యక్షపరిచారు. మానవులు బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని అంగీకరించడానికి, వాక్యం సత్యమని తెలుసుకోవటానికి ఆధారాలు కల్పించారు, దృష్టాంతాలు చూయించారు. ఇది మీ కృప, మీ కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులు రేపటి దినం నుండి లేరు ప్రభు, పంపించండి, మేలు చేయండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.